అయితే మరి మీరు అమెరికన్ లైఫ్ స్టైల్ చూసారు, ఇండియన్ లైఫ్ స్టైల్ చూసారు. సో, రెండిట్లికి డిఫరెన్స్ ఏముంటది మీకు? అంటే వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఎ రోమన్ Be like a Roman when you're in Rome, అంటారుగా. be a Roman. అంటారు కదా! మరి సో, అక్కడ ఉన్నప్పుడు షార్ట్‌లేసి తిరుగుతుంటారు. ఎలా ఉంటది మీ లైఫ్? ఇక్కడ కూడా షార్ట్‌లేసుకొని తిరుగుతా అండి నేను. హ్మ్. ఇక్కడికొస్తే బాగుండదు కదా షార్ట్‌లేసుకొని. యెస్. యెస్. ఫస్ట్ మా ఆవిడ తిడుతుంది నన్ను. తిడతారా? ఓకే. డెఫినెట్‌గా నేను అలాంటివి చేస్తే హ్మ్. బట్ లేదండి, సో, అంత డిఫరెన్స్ ఏం అంటే లేదు. అక్కడ లైఫ్ స్టైల్‌కి, ఇక్కడ లైఫ్ స్టైల్‌కి ఏమనిపిస్తది మీకంటే? అక్కడ లైఫ్ స్టైల్, ఇక్కడ లైఫ్ స్టైల్‌కి అలా నాకేంటంటే ఇప్పుడు సగం లైఫ్ అక్కడ ఉన్నా, సగం లైఫ్ ఇక్కడే ఉన్నా. సో నాకు బోత్ ఆర్ లైక్ నాకు ఎక్కువ కంఫర్ట్ ఎక్కడ ఉంటది మీకు అట్‌లీస్ట్? అంటే ఏ పరంగా అయినా కూడా కంఫర్ట్ అనేది ఎక్కడ ఎక్కువ ఉంటది? అలా ఏం లేదండి. నాకు ఇక్కడే కంఫర్ట్ ఉంటుంది. ఇక్కడ హ్మ్. ఇక్కడ మనకి అంతా ఇచ్చింది ఇక్కడే. మనకి మన లైఫే, మన వర్క్, మన ప్యాషన్, అన్నీ మన డ్రైవింగ్ ఫోర్సే ఇక్కడ ఉంటుంది. సో యెస్. యెస్. ఆబ్వియస్‌గా ఇక్కడే అని చెప్తాను నేను. బట్ హ్మ్. అక్కడేంటంటే మా ఫ్యామిలీ, నా చిన్నప్పటి ఫ్రెండ్స్, నా హై స్కూల్ ఫ్రెండ్స్ హ్మ్. హ్మ్. ఈరోజు కూడా నాకు టచ్‌లో ఉంటారు. నా 9th క్లాస్ ఫ్రెండ్స్. యెస్. యెస్. సో అయితే మీరు ఒక కథ విన్న తర్వాత కథలను ఎంచుకోవడానికి మీ థాట్ ప్రాసెస్‌ని ప్రొవోక్ చేసేయి ఏంటంటే ఏమేం కాలిక్యులేట్ చేసుకుంటారు మైండ్‌లో? ఈ సినిమా చెయ్యాలా? వద్దా? అని అనుకోవడానికి ఫ్యాక్టర్స్ ఏముంటాయండి మీకు? ఫస్ట్ ఏంటంటే క్యారెక్టరైజేషన్ అండ్ స్టోరీ అండి. ఇప్పుడు క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తే, హ్మ్. ఇప్పుడు 'విరాజీ' చూస్తే నేను ఒక సైడ్ ఒక కలర్, ఇంకో సైడ్ ఇంకో కలర్ యేసుకున్నాను. అవును. అండ్ ఆ స్టోరీ కూడా ఇట్స్ నాకు ఆ కథ నచ్చింది. నాకు హ్మ్. ఐ రియలీ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ అండ్ నాకు డైరెక్టర్ అండ్ నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు నాకు ఆ కథ నచ్చి నేను చేయడం జరిగింది. స్క్రీన్ ప్లే కథ చెప్పే విధానం, హౌ ఇట్స్ అన్‌ఫోల్డింగ్ అండ్ వాట్ నెక్స్ట్ అనేది, మనం కథ వింటున్నప్పుడు వాట్ నెక్స్ట్ అనే ఫ్యాక్టర్ ఉందంటే డెఫినెట్‌గా ఐ ఫీల్ లైక్ ఇది మనం చేయాలనిపిస్తుంది. బట్ యెస్. యెస్. లైక్ అట్ ద సేమ్, నేను ఇందాక అన్నట్టు కొన్నిసార్లు మనం అనుకున్న దానికి అది స్క్రీన్ మీద ప్రెజెంట్ అయ్యేసరికి ఎగ్జిక్యూషన్ ఎక్కడో చిన్న హ్మ్. ఫాల్టర్ అవుతుంది అనిపిస్తుంది కొన్ని సినిమాలకి. లెజెండరీ యాక్టర్ 'మోహన్ బాబు' గారు లాంటి వ్యక్తితో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది చాలామంది అప్‌కమింగ్ వాళ్ళకి ఒక కల. మీరు ఏకంగా ఒక సినిమా కాదు 2 సినిమాలు చేశారు. పైగా వాళ్ళ ఓన్ బ్యానర్‌లో చేశారు. ఏంటి ఆయనతో అంత కనెక్షన్ మీకు ఎలా? అది మీరు ఆయన్ని అడిగితే బాగుంటుందండి. బట్ అంటే నాకు పర్సనల్‌గా మోహన్ బాబు గారంటే ఐ ఐ ఐ రియలీ లైక్ హిమ్ అండి. హ్మ్. నాకు ఇష్టమైన వ్యక్తి ఆయన. నాకు ఆయనే కాదు, లక్ష్మి గారు గాని, విష్ణు గారు గాని, మనోజ్ గారు గాని, అవునవును. వీళ్ళందరూ కూడా నేను వాళ్ళతో మీరన్నట్టు 2 సినిమాలు చేశాను. అండ్ మొన్న రీసెంట్‌గా లక్ష్మి గారిది ఒక షో కూడా, నేను మా వైఫ్ ఇద్దరం షో కూడా ఎళ్లి స్టేజ్ మీద టీచ్ ఫర్ చేంజ్ దానికెళ్ళాము. యెస్. అండ్ మొన్న మనోజ్‌ని కూడా మనోజ్ కూడా నాకు మంచి వెల్ విషర్. ఎప్పుడు బాబాయ్ అంటే వెంటనే, ఈవెన్ విష్ణు అన్న కూడా వీళ్ళంతా నాకు దే వెరీ స్వీట్ టు మీ. నన్నైతే నేను వాళ్ళ సొంత మనిషిలా చూసుకున్నారు వాళ్ళతో ఆ సినిమాలు చేసినప్పుడు. సో హ్మ్. హ్మ్. నాకు ఐ హావ్ ఎ వెరీ గుడ్, నాకు మెయిన్ అంటే ఇంకోటేంటంటే, మోహన్ బాబు గారు నా మ్యారేజ్ అయినప్పుడు ఇన్వైట్ చేస్తే మాకు చాలా దూరం, రిసార్ట్ ఆల్మోస్ట్ గంటన్నర దూరంలో అయింది. సో ఆయన పాపం రాలేకపోయారు మ్యారేజ్‌కి. బట్ హ్మ్. ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డే ఆయన మా ఇంటికొచ్చి ఒక బొకే ఇచ్చి మా ఇద్దరికి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఎళ్లారు. సో హ్మ్. యాహ్! యెస్. అయితే ఆయన్ని దగ్గరగా చూసినప్పుడు ఆయన నుంచి మీరు అంటే కొంతమందిని చూసినప్పుడు ఏంటంటే, అరే! భలే ఉన్నాడే! ఈ క్వాలిటీ భలే ఉందే! ఇలాంటి క్వాలిటీస్ మనలో ఉంటే కూడా బావుంటది కదా! అని చెప్పి కొంతమంది నుంచి కొన్ని ఎంబైబ్ చేసుకుందాం అనుకుంటాం. అన్వయించుకుంటానికి ట్రై చేస్తాం. మీకు అలాంటివి ఏమన్నా ఆయన అనిపించినాయా? ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నవి? క్రమశిక్షణ మెయిన్ అండి. హ్మ్. మెయిన్ అది. హ్మ్. మేము షూటింగ్‌లో ఉన్నప్పుడు ఒకరోజు ఏం మేము ఇట్లా మామూలుగా షాట్‌కి టైం ఉంది ఇంకా లేదని చెప్పి, ఇట్లా మేము ఏదో మంచం మీద ఇట్లా ఉంటే అందరికీ వచ్చి, "ఇగో మీరు కాస్ట్యూమ్ యేసుకున్న తర్వాత ఇలా కూర్చొని ఉండాలి. లేకపోతే మార్చుకుని కూర్చోండి." హ్మ్. అది అంటే డిసిప్లిన్, టైమింగ్ ఇవన్నీ ఆయన దగ్గర చాలా హ్మ్. బా బా ఉంటాయండి అవన్నీ. ఉంటే యాహ్! నేర్చుకుంటా ట్రై చేసారా ఏమన్నా మీరు? డెఫినెట్‌గా. దాని హ్మ్. తర్వాత మళ్ళీ ఎప్పుడు మేము కాస్ట్యూమ్ ఉంటే ఇట్లనే కూర్చునేవాళ్ళం. హ్మ్. ప్రాపర్‌గా ఇలా చైర్‌లో అట్లా కూర్చొని. ఎందుకంటే ఆబ్వియస్‌గా అండి, ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనం యేసుకునేది స్క్రీన్ మీద కనిపిస్తది. అది మొత్తం యెస్. మనము ఇట్లా పడుకున్నామంటే అది మొత్తం నలిగిపోయి అట్లా అయితే చూడడానికి ఫస్ట్ స్క్రీన్ మీద చాలా వరస్ట్‌గా ఉంటుంది. కాబట్టి అవునవును. ఆయన చెప్పింది ఆ ఉద్దేశంతోనే చెప్పారు. హ్మ్. సో డెఫినెట్‌గా అలాంటివి, మెయిన్ టైమింగ్. సో హ్మ్. ఆయన ఫస్ట్ అందరికన్నా ముందర ఆయనే వచ్చేస్తారు. అండ్ హ్మ్. అదే ఆయన అందరి నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తారు కూడా. ఒక ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఓకే. 100% టైం అనే దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని. ఎప్పుడైనా క్లాస్ పీకారా మీకు ఏ విషయంలో అయినా లేదా? అదే అప్పుడు ఆ రోజు అదే నేను ఇంకా కొంతమంది, వాళ్ళ పేర్లు ఎందుకులెండి. బట్ మిగతా కొంతమంది ఆర్టిస్ట్‌లు అలా మాకు బ్రేక్ ఉందని అలా బెడ్ మీద అలా ఉన్నాము. అలా హ్మ్. బెడ్ మీద అలా చిన్న వాలాము. ఆయన అప్పుడే వచ్చి
ఏంది అసలు ఏం చేస్తున్నారు మీరు కాస్ట్యూమ్ వేసుకుని ఇలా Hmm. మార్చుకుని చేయండి ఈ వేషాలన్నీ సంథింగ్ ఏదో అన్నారు అప్పుడు. బట్ Okay. బిసైడ్స్ దట్ ఏం లేదండి. నాతో ఎప్పుడు చాలా స్వీట్గా ఉంటారు. Hmm. మొన్న కూడా ఎప్పుడో దానికి ఆడియో ఫంక్షన్ ఏదో ఆడియో ఫంక్షన్ కాదు, ఏదో మూవీ దానికి ఈవెంట్ ఏదో ఉంటే ఆయనకి ఫోన్ చేసి అడిగాను, ఇట్లా సార్ మీరు వస్తే బాగుంటుందంటే, అదే ఆయన అప్పుడే ఆయన మ్యారేజ్ యానివర్సరీ సంథింగ్, ఆయన అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారు, సో రాలేకపోయారు. సో ఆయన మాట్లాడి నాతో ఎప్పుడు హీఈస్ ఆల్వేస్ వాళ్ళు Yes.